ఈవీఎంకి సంబంధించిన అప్డేట్ మనకు అందుతోంది. ఈవీఎంకి సంబంధించిన అప్డేట్ అందుతోంది. ఈవీఎంలో కూడా ఫస్ట్ రౌండ్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. పూర్తి అప్డేట్స్ అందించడం కోసం దీప్తి మనకి జాయిన్ అవుతున్నారు. తొలి రౌండ్లో కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంది. పోస్టల్ బ్యాలెటే కాదు, ఈవీఎంలు కూడా. ఓకే, ఈవీఎంకి సంబంధించిన నెంబర్స్ అయితే క్లియర్గా రాలేదు, కాకపోతే లీడ్లో ఉంది అనే విషయానికి మనకు అప్డేట్ అవుతుంది, స్పష్టత అయితే మనకు కనిపిస్తుంది. సో అది షేక్పేటకి సంబంధించి షేక్పేట డివిజన్ మాత్రమే. షేక్పేటలో ఉన్న 48 డివిజన్లకు గాను మొత్తం ఫస్ట్ రౌండ్లోనే లెక్కిస్తున్నారు. అంటే ఒక్క డివిజన్ మాత్రమే అలా లెక్కేయడం జరుగుతోంది. కాబట్టి షేక్పేట డివిజన్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది అనేది మనం ఒక నిర్ణయానికి రావచ్చు. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు రవి గారు? ఏదంటారు? ఫస్ట్ రౌండ్లో జూబ్లీహిల్స్లో ఫస్ట్ రౌండ్లో రావడం, ఈవీఎం ఆల్రెడీ ఈవీఎంలో ఓపెన్ అయ్యి ఫస్ట్ రౌండ్ లీడ్ ఉంది కాంగ్రెస్. సో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, షేక్పేట ట్రెండ్ అన్ని చోట్లకి. అంటే మనం అనుకుంటున్నట్టుగా అన్ని సర్వేలు కానీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులకు చెప్పింది కూడా ఏంటంటే మనం 10,000 కంటే ఎక్కువ ఆధిక్యంలో చాలా సింపుల్ లీడ్లో ఉన్నాం. ఇది ఎలక్షన్కి ఒక 3 రోజుల ముందే అని చెప్పినమాట. సో వాళ్ళకున్న అంచనా ప్రకారం 10,000 మీద ఓట్లతోనే గెలుస్తారు అనే వాళ్ళు ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ మీరు మనం ఇంతమంది మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు కానీ వాళ్ళందరూ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలక్షన్స్ తర్వాత కొద్దిగా వాళ్ళు ఎక్కడ పాజిటివ్ అది కనిపించలేదు. ట్వీట్లో కానీ పోలింగ్ జరిగిన వెంటనే పోలింగ్ ఇంకా పూర్తవలేదు, సాయంత్రం 6 గంటల ప్రాంతంలోనే సునీత్ గారు బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని ఇక్కడంతా చాలా అరాచకాలు జరిగిపోయాయి చెప్పడం అంటే ముందుగానే కొంచెం వాతావరణం ఉంది అని చెప్పుకోవడం అనే ఒక చర్చ మొదలైంది. మైల్డ్ గా చెప్తున్నారు, ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, అంటే కొద్దిగా ఆలోచించి ఫస్ట్ రౌండ్ కదా అప్పుడే చెప్పడం ప్రిపేర్ చేస్తారు కదా. అంటే చాలా దౌర్జన్యం. బీఆర్ఎస్ చేసిన సర్వేలు, కాంగ్రెస్ చేసిన సర్వేలు ఈ జూబ్లీస్ లో నాకు తెలిసి ఇంత ముందు ఎవరు చేసినట్టు లేరు. ఎందుకు అని అంటే మేము లాస్ట్ 2 days లో పబ్లిక్ పల్స్ ఎలా ఉందో ఎంక్వైరీ చేద్దామని చెప్పి పంపిస్తే ఓటర్లు ఓపెన్ కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఒక్కొక్కటి దగ్గరికి ఆల్రెడీ ఒకళ్ళిద్దరు ఏదో రూపంలో ఏదో సర్వే ఏజెన్సీ వచ్చేళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. సో సర్వేలలో ప్రజలు నిజం చెప్తున్నారో లేదో కూడా ఒక అనుమానం వచ్చే పరిస్థితి ఇప్పుడు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ సర్వే ఏజెన్సీస్. లోకల్ సర్వేస్ లో ఐ హావ్ మై ఓన్ డౌట్స్ అబౌట్ దేర్ వెరాసిటీ ఆల్సో. ఎందుకంటే మెథడాలజీ సరిగా ఫాలో అయ్యారు లేదో నాకు డౌటే. మెథడాలజీ ఫాలో అయితే కనుక అంత ఎక్స్పెండిచర్ ఎవరు స్పాన్సర్ చేసేప్పుడు మీరు సర్వే చేశారంటే మీరు స్పాన్సర్ చేస్తారు.